హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. గైస్, ఏపీపీఎస్సీ రిలీజ్ చేసినటువంటి ఏదైతే హార్టికల్చర్ నోటిఫికేషన్ ఉందో దానికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూసుకున్నట్లయితే వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకు ఆన్లైన్ ద్వారా పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ కూడా ఆన్లైన్ ద్వారానే చేయాల్సి ఉంటుంది, ఆఫ్లైన్ అయితే కాదండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్ట్ నేమ్ వచ్చేసి హార్టికల్చర్ సర్వీసెస్ సంబంధించినటువంటి హార్టికల్చర్ ఆఫీసర్ సంబంధించినటువంటి పోస్ట్ అండి. ఇందులో 2 పోస్టెస్ అయితే ఉండడం జరిగింది, అవి కూడా క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అన్నమాట. ఇక పే స్కేల్ విషయానికి వచ్చినట్లయితే పే స్కేల్ వచ్చేసి మనకు 54,000 నుంచి 1 lakh అబోవ్నే పే స్కేల్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ ఏజ్ విషయానికి వచ్చినట్లయితే 18 నుంచి 42 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ ఉంది. అండ్ యాజ్ ఆన్ ది 1/7/2025 నాటికి ఖచ్చితంగా ఆ ఏజ్ అనేది ఉండాలి. క్యాండిడేట్స్ వచ్చేసి ఖచ్చితంగా ఏపీపీఎస్సీ అఫీషియల్ సైట్లో మాత్రమే అప్లికేషన్ పెట్టండి. అండ్ అప్లికేషన్ విండో వచ్చేసి ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే 18/9/2025 నుంచి 8/10/2025 అప్ టు 11 PM వరకు మీరు అప్లికేషన్ అనేది పెట్టొచ్చండి. అండ్ ఇక్కడ క్యాండిడేట్ వచ్చేసి అప్లికేషన్ పెట్టే ముందు ఖచ్చితంగా ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న క్యాండిడేట్స్ మాత్రమే అప్లికేబుల్ అయితే కావడం జరుగుతుంది. అండ్ 1 time ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో కూడా ఆల్రెడీ సపరేట్ వీడియో చేయడం జరిగింది, ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. అండ్ మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ క్లాసిఫికేషన్కి సంబంధించినటువంటి అప్లికేబుల్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి గ్రూప్స్ చూసుకోవచ్చు. ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి సంబంధించి చూసుకోవచ్చు అండి. అండ్ అప్లికెంట్స్ వచ్చేసి ఖచ్చితంగా మీకు ఏమైనా అఫీషియల్ సోర్స్ కావాలనుకుంటే ఏపీపీఎస్సీ సైట్ని అయితే విజిట్ అవ్వండి, మీకు రెగ్యులర్గా వీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేది అందుతాయి. ఇక వీటి సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్లయితే వేకెన్సీ వివరాలకు చూసుకున్నట్లయితే హార్టికల్చర్ ఆఫీసర్ ఇన్ ఏపీ హార్టికల్చర్ సర్వీసెస్ నుంచి మనకు జోన్ 3కి సంబంధించి 1 పోస్ట్, అలాగే జోన్ 4కి సంబంధించి 1 పోస్ట్, టోటల్గా 2 వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది. అది కూడా మనకు క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ మాత్రమే. అండ్ ఎలిజిబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు, అకాడమిక్ ఇయర్ అండ్ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయిన క్యాండిడేట్స్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. అండ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియన్స్ అనేది అప్లై అయితే చేసుకోవచ్చు అండి. అండ్ ఎడ్యుకేషనల్ విషయానికి వచ్చినట్లయితే మాత్రం the candidate should possess the prescribed academic qualification as on the date of notification. ఇక్కడ ఇవ్వడం జరిగిందండి, ద డేట్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్ అంటే నోటిఫికేషన్ వచ్చినట్టుకి ఖచ్చితంగా మీ డిగ్రీ అనేది కంప్లీట్ అయి ఉండాలనేసి ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే మస్ట్ పొజెస్ ద 4 years బీఎస్సీ డిగ్రీ, 4 years బీఎస్సీ డిగ్రీ కానీ బీఎస్సీ హానర్స్ డిగ్రీ ఇన్ హార్టికల్చర్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ద స్టేట్ ఆర్ ఎనీ అదర్ యూనివర్సిటీ అక్రిడేటెడ్ బై ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐసీఆర్ ద్వారా రిజిస్టర్ అయి ఉండాలి. అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ వారిచే రిజిస్టర్ అయి ఉన్న క్యాండిడేట్స్కి ఇక్కడ ఎలిజిబిలిటీ ఉంటుందండి. అండ్ బేస్డ్ ఆన్ ద మెరిట్ ఇన్ ద రిటన్ ఎగ్జామినేషన్ ద క్యాండిడేట్స్ విల్ ద షార్ట్ లిస్టెడ్ ఫర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అండి. ఎవరైతే రిటన్ ఎగ్జామ్లో మెరిట్ వస్తారో వాళ్ళకి సిపిటి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అండ్ అపాయింట్మెంట్ లెటర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. యాజ్ యూజువల్గానే మనకు రిజర్వేషన్ పరంగా సంబంధించినటువంటి అంశాలు కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ద క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కానీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో హూ అవైలబుల్ అండ్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ విల్ ఆల్సో కన్సిడర్ ఫర్ ద ఓపెన్ కేటగిరీ వేకెన్సీస్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, కొన్ని జీవోస్ కూడా ఇవ్వడం జరిగింది, ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి పీడిఎఫ్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే రిజర్వేషన్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్కి ఏ విధంగా ఉంటుందో అది కూడా ఉండడం జరిగింది, ఒకసారి క్లియర్గా చెక్ చేయండి మీరు. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి మీరు అప్లికేషన్ చేసే ముందు ఖచ్చితంగా పీడిఎఫ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ క్లియర్గా చూసుకోండి. మీకు పోస్టే కాదు వాటికి సంబంధించినటువంటి శాలరీ విషయాలు కానీ, రిజర్వేషన్ పరంగా ఎన్ని ఉన్నాయని, వేకెన్సీ ఎన్ని ఉన్నాయని, అలాగే మీ యొక్క క్వాలిఫికేషన్ ఎలా ఉంటుందనేసి అదే అన్ని అంశాలు చూసుకున్నాక మీరు అప్లికేషన్ కొనసాగించండి. అండ్ ఏజ్ విషయానికి వచ్చినట్లయితే మినిమం 18 years ఏజ్ అండి, మ్యాక్సిమం 42 years ఏజ్ యాజ్ ఆన్ 1/7/2025 నాటికి యాజ్ పర్ ద జీవోఎంఎస్ నెంబర్ 36 ప్రకారం ఇక్కడ ఇవ్వడం జరిగింది. నో పర్సన్ షెల్ బి ఎలిజిబుల్ ఫర్ లెస్ దెన్ 18 years అండ్ మోర్ దెన్ 42 years అండి. ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చినట్లయితే ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీస్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years ఉంటుంది. పీబీడీ వాళ్ళకి 10 years ఉంటుందండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి, ఎన్సీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ రెగ్యులర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్స్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అండ్ రీఛార్జ్ టెంపరీ ఎంప్లాయీస్ ఫర్ ద స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళకి 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం జరుగుతుంది.
అండ్ హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలంటే ఖచ్చితంగా ఓటీపీఆర్ రిజిస్టర్ చేసుకున్నాకనే మనకు అప్లికేషన్ విండో ఓపెన్ అవుతుంది. ఆ డేట్స్ అనేది అనౌన్స్ చేస్తారు. అప్పుడు మాత్రమే మీరు పేమెంట్ అనేది చేయవచ్చు అండ్ అప్లికేషన్ కూడా చేయవచ్చు. ఇక పేమెంట్ ప్రాసెసింగ్ వచ్చేసి ఖచ్చితంగా ఆన్లైన్ ద్వారా పేమెంట్ ఉంటుందండి. ఖచ్చితంగా మీ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఆధారంగా పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ నేను చెప్తాను క్లియర్గా అప్లికేషన్ ప్రాసెస్ రాగానే. ఫీ విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఫీ వచ్చేసి 250 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటే 120 రూపీస్ వచ్చేసి ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది. టువర్డ్స్ ఎగ్జామినేషన్ ఫీ కూడా 120 రూపీస్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి కొన్ని కేటగిరీ వాళ్ళకైతే ఫీ అనేది ఎక్సెప్షన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీ వచ్చేసి ఖచ్చితంగా డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ఆధారంగా పేమెంట్ అనేది చేసుకోవచ్చు అండి. అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను. అండ్ రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి విల్ బీ హెల్డ్ ఆన్ విజయవాడ ఓన్లీ అనేసి ఇవ్వడం జరిగింది. విజయవాడలో మాత్రమే ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పే ముందు అండ్ ఇక్కడ మీకు బ్రేకప్ వేకెన్సీ పొజిషన్ చూపెడతానండి. బ్రేకప్ పొజిషన్ చూపెడితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు అండి, మనకు ప్రొసీజర్, దీనికి సంబంధించినటువంటి ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్లియర్గా చూసుకోవచ్చు ఒకసారి. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మనకు ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 40% ఉంటుంది, బ్యాక్వర్డ్ క్లాసెస్కి 35%, ఎస్సీ, ఎస్టీ, పీబీడీ క్యాండిడేట్స్కి 30% అనేది ఉండడం జరుగుతుంది. అండ్ ఇక్కడ జోనల్ వారిగా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందని చూసుకోవచ్చు. ఇక్కడ జోనల్ ప్రిఫరెన్సెస్ విల్ బీ టేకెన్ ఎట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేజ్ ఓన్లీ అనేసి ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు సీవీకి పెట్టే ఆప్షన్స్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఖచ్చితంగా జోనల్ వారిగా ఉండడం జరుగుతుంది. ఇంకా డీజీ లాకర్ సంబంధించినటువంటి అంశాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అండ్ డిపార్ట్మెంట్ అంశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అండ్ కమిషన్ డిసిషన్ టు బి ఫైనల్ అంటే కమిషన్ వచ్చేసి ఫైనలైజ్ చేయడం అయితే జరుగుతుంది. అది కూడా ఇక్కడ క్లియర్గా అనౌన్స్ అయితే చేయడం జరిగిందండి. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకోండి ఫ్రెండ్స్. ఇక బ్రేకప్ వేకెన్సీ విషయానికి వచ్చినట్లయితే మనకు హార్టికల్చర్ ఆఫీసర్కి సంబంధించి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ కాబట్టి ఖచ్చితంగా ఓన్లీ 2 వేకెన్సీస్ మాత్రమే ఉండడం జరిగింది. అది కూడా జోన్ 3కి సంబంధించి ఓపెన్లో ఎలాంటి పోస్ట్ లేదు, లోకల్లో మాత్రం ఒక పోస్ట్ ఉంది. జోన్ 4కి సంబంధించి ఓపెన్లో ఎలాంటి పోస్ట్ లేదు, లోకల్లో మాత్రం ఒకటి ఉంది. అండ్ టోటల్గా ఓపెన్ సంబంధించి ఎలాంటి పోస్ట్ లేదండి, లోకల్ వారికి 2 పోస్టులు మాత్రం ఉండడం జరిగింది. ద అబౌవ్ 2 వేకెన్సీస్ ఆర్ రిజర్వ్డ్ హారిజంటల్లీ ఇన్ పీబీడీస్ అండ్ VH1 అండ్ జోనల్ 3లో HH1 అండ్ జోనల్ 4కి సంబంధించి ఇవ్వడం జరిగింది. మోస్ట్లీ మనకు పీబీడీ సంబంధించినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి పోస్టులు మాత్రమే ఉండడం జరిగిందండి. అండ్ చూసుకోవచ్చు మీరు క్లియర్గా. అండ్ వీటికి సంబంధించినటువంటి సిలబస్ కాపీ వచ్చేసి కూడా మీకు ఈవినింగ్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ కట్గా. బట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూడాలి కాబట్టి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు క్వాలిఫైయింగ్ టెస్ట్ ఉంటుంది ఖచ్చితంగా. ఇది ఇంగ్లీష్లో పెడతారు అండ్ తెలుగులో కూడా ఉంటుంది అండ్ మోస్ట్లీ ఉర్దూలో కూడా ఉండే ఛాన్స్ ఉంది. జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి 50 మార్క్స్ ఉంటుంది, జనరల్ తెలుగు వచ్చేసి 50 మార్క్స్ ఉంటుంది. టు బి క్వాలిఫైడ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఇండివిజువల్లీ ఫర్ SSC స్టాండర్డ్ అండి. ఏదో ఒక ఎగ్జామినేషన్ అనేది మీరు పాస్ కావడం జరగాలి. అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మినిట్స్ ఉంటుంది, 100 మార్క్స్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏంటంటే జనరల్ ఇంగ్లీష్ 50 మార్క్స్ అండ్ జనరల్ తెలుగు 50 మార్క్స్. టు బి క్వాలిఫైడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఇండివిజువల్ అట, అంటే సారీ అండి, ఇక్కడ 2 పాస్ కావాలి అండ్ 50 మార్క్స్ అండి, 2 పాస్ కావాలి. అండ్ పేపర్ 1 విషయానికి వచ్చినట్లయితే జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, 150 మార్క్స్. హార్టికల్చర్ పేపర్ 2కి సంబంధించి కన్సైన్ సబ్జెక్ట్ కాబట్టి హార్టికల్చర్ 1కి సంబంధించి 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, 150 మార్క్స్. అండ్ హార్టికల్చర్ 2 కన్సైన్ సబ్జెక్ట్ పేపర్ 3కి సంబంధించి 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, 150 మార్క్స్. టోటల్గా 450 మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండడం అయితే జరుగుతుందండి. ఈ విషయాన్ని క్లియర్గా గమనించాలి ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.